క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు కేవలం గణాంకాలు మాత్రమే కావు, అవి మానవ ప్రయత్నానికి, పట్టుదలకు అసమాన రూపాలు. అలాంటి ఒక అద్భుతమైన, ఎప్పటికీ బద్దలు కాదని నమ్మే ఒక రికార్డు గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. అదే వెస్టిండీస్ లెజెండ్ ప్రిన్స్ ఆఫ్ ట్రినిడాడ్ బ్రియాన్ లారా సాధించిన చారిత్రాత్మక 400 పరుగుల అజేయ ఇన్నింగ్స్. 2004వ సంవత్సరం ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తోంది. యాంటిగ్వాలోని సెయింట్ జాన్స్ స్టేడియం వేదికగా నవంబర్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అప్పటికే ఆ సిరీస్ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. కానీ మ్యాచ్ ఫలితం కంటే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్న క్షణం రానే వచ్చింది. వెస్టిండీస్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ ఆడుతోంది. అప్పటికే బ్రియాన్ లారా గత కొంతకాలంగా పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. పైగా కెప్టెన్గా జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంది. సరిగ్గా అదే సమయంలో లారా బ్యాట్ నుండి ఒక సరికొత్త చరిత్ర ఉద్భవించింది. మైదానంలోకి దిగిన లారా ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాటౌట్గా నిలిచిన లారా రెండో రోజు ఆటలో తన అసలైన విశ్వరూపాన్ని చూపించాడు. అదే స్టేడియంలో సరిగ్గా 10 ఏళ్ల క్రితం 1994లో ఇంగ్లాండ్ పైనే 375 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు లారా. అయితే కొద్ది రోజుల క్రితమే ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హైడెన్ జింబాబ్వేపై 380 పరుగులు చేసి లారా రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు లారా లక్ష్యం కేవలం సెంచరీ కాదు, తన రికార్డును తాను తిరిగి దక్కించుకోవడం. గంటల తరబడి క్రీజులో నిలబడి చెమటోడుస్తూ ఏకాగ్రత చెదరకుండా బ్యాటింగ్ చేశాడు. అలసటను జయించి ముందుకు సాగాడు. ఎట్టకేలకు ఆ అద్భుత క్షణం వచ్చింది. గారెత్ బ్యాటీ వేసిన బంతిని బౌండరీకి తరలించి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించని విధంగా 400 పరుగుల మార్కును అందుకున్నాడు బ్రియాన్ లారా. అది కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు, 582 బంతులు, 774 నిమిషాల పాటు క్రీజులో నిలిచి 43 ఫోర్లు, 4 సిక్స్లు బాది 400 నాటౌట్గా నిలిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో వ్యక్తిగతంగా 400 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. ఇది కేవలం ఒక రికార్డు కాదు, క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక కళాఖండం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.